విజయవాడ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన పేద కుటుంబాలకు పలువురు అండగా నిలుస్తున్నారు. అమెరికా సెయింట్ లూయిస్కు చెందిన ధ్వని సంస్థ 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పేదలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి చేదోడు వాదోడుగా తమ వంతు సహాయం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వరద బాధితులందరికీ ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో బాధితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బాధితులకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబారావు మద్దతు తెలిపారు. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాబారావు డిమాండ్ చేశారు. వరద బాధితులకు మేము ఉన్నామంటూ రామ్కో సిమెంట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో 600 మంది బాధిత కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రామ్కో సిమెంట్స్ వారి సౌజన్యంతో సుమారు 10 లక్షల రూపాయల నిధులతో రహదారిని ఏర్పాటు చేస్తున్నామని శ్రీరామ్ తాతయ్య తెలిపారు.